హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎంఎల్ఎన్వి మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అని అంటే, నైట్ నుండి అయితే వర్షం అయితే ఇరామ్ లేకుండా పడింది. ఇప్పుడు మంచిగా కొద్దిగా గెరువైంది. చూడండి వెదర్ అంతా ఎంత చక్కదనం ఉందంటే, ఇంతటి చల్ల గాలి ఏసీ రూమ్లలో కూడా దొరకదు కావచ్చు. అంతటి పచ్చడి వాతావరణం, చల్లటి గాలి, చుట్టూ ఏంటి నీళ్ళతో నిండిన చెరువు అందాలు. చూద్దాం రండి, చూపిస్తాం. ఆ చెరువు అయితే పొద్దున్న నుండి అయితే మస్తు నీళ్ళు అయితే ఫుల్గా వచ్చేసినాయి. ఇక చూసిరా, బర్లను అయితే అక్కడ కట్టేసినాం. చెర్ల కట్టేసి ఒక్కొక్క దాన్ని తీసుకొస్తున్నాం. చూసిరా, తీసుకొని వస్తున్నాం. అయ్యో చూడండి, నీళ్ళు వాగు అక్కడ ఒర్రే ఉంటుంది. ఇదే మా పొలం అని చెప్పిన కదా మునిగేది. ఈసారి అయితే మునగలేదు. చూడండి, వాటర్ అయితే రాలే, కింది మట్టుకైతే వచ్చినాయి. ఇంకా బర్రెలు అయితే అక్కడున్నాయి. అక్కడికి పోదాం. ఇప్పుడు పోయి చూపిస్తా మీకు. వాటరు ఎంత అక్కడ మొత్తం నీళ్ళు మొత్తం మంచిగా అయినాయి. ఇట్లా అక్కడ ఒర్రి అటు సైడు చూద్దాం. మొత్తం చెరువు అంతా చుట్టూ నీళ్ళతో చూస్తుంటేనైతే ఎంత కలకలలాడుతుందంటే చెరువు సూపర్ ఉన్నది నీళ్ళతోటి. కానీ నాకైతే నీళ్ళంటే ఫుల్ భయం. ఎందుకనంటే ఈత రాదు కదా. ఎక్కడ నీళ్ళకైతే దిగాలంటేనైతే ఫుల్ భయం అవుతుంది. చెరువు దగ్గర నుండినైతే పోతున్నా. చూడండి, నీళ్ళు ఇదే. ఇగో ఇది ఒడ్డు మీద నిల్చున్నా నేను. చూడండి, నీళ్ళు ఇక్కడ వరకు మొత్తం పట్టేస్తాయి. అయ్యో ఇక్కడనైతే ఒడ్లైతే ఇప్పుడు ఇక వరి చేనులకైతే కయ్యలు కొడతాయి బాగా. ఇక ఎందుకంటే తక్కువ వర్షం పడిందా, మొత్తం కుండపోత లెక్క పోసింది. ఉండి కాలం అయితే ఒక్కసారి సడన్గానైతే మంచిగా అయింది. లేట్గా అయినా లేటెస్ట్గా అయింది. చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎందుకనంటే ఎన్ని రోజుల నుండి కాలం అవుతుందో కాదో, యాసంగి పంటలు ఎట్లా వండుతాయో అని రైతులకైతే అదైతే దిగులైతే బాగుండేది. కానీ కాలం ఒక్కసారి వరుణదేవుడు కరుణించిండు. లేట్గా అయినా లేటెస్ట్గా అయినట్టు. చూసారా, అప్పుడు అసలు వరద బాగా వచ్చింది. కానీ ఫుల్ వర్షంలో ఇంకా బర్రెలు అక్కడ నడి చెర్ల కట్టేసి ఉంటుంది. మేము చెప్పినాం కదా, అక్కడ కట్టేసేసరికి వాటిని ఇటు తీసుకుంటూ వచ్చేసరికి అసలు వీడియో తీయలేకపోయినా. అందుకోసం ఇప్పుడైతే చూపిస్తాం మా ఒర్రె అందాలు, మా వాగు అందాలు, మా చెరువు అందాలు. పెచ్చెరువు ఎంత బాగా నిండిందో, దీన్ని పెచ్చెరువు అంటారు. చూడుర్రి, ఇవి ఇప్పుడు మురుకులు కనిపిస్తాయి కానీ తర్వాత తెల్లగా అవుతాయి కదా, తేటగా అయితే. ఇక మాకైతే ఇక బర్రెల పాపం పొద్దు నుండి గడ్డి పోస కూడా మేయలేవు. ఇప్పుడు తీసుకుపోయి ఇక ఎండిన గడ్డి వేసి మంచిగా ఉంచాలి. కొంచెంసేపు రిలాక్స్ అయినాయి. ఇగో అది గట్లని తొక్కుతున్నావు ఒడ్డు. ఇది మొత్తం పడుతుందా మట్టి. ఇంకో ఇది ఒర్రే, ఇది ఒర్రే అంటారు. అప్పుడు మంచిగా చేపలు పట్టినప్పుడు అసలు చూపిస్తాయి. చేపలు అయితే మస్తు సేపు పట్టిర్రు. మొత్తం కిందికి ఉండే ఎంత 1 అవర్కే మొత్తం నీళ్ళు అయితే మస్తు ఎక్కువైపోయినాయి కదా. 1 అవర్కే మొత్తం ఎక్కువైపోయినాయి. ఇదంతా చుట్టూ పొద్దున మేము వచ్చినప్పుడు అసలు ఇక దాటనీయకపోవు కదా. మన బర్రెని అటు దిక్కు నుంచి ఇటు దిక్కు అసలు తీసుకురాకపోదు. అమ్మో, నేనైతే ఇక అసలుకే ఎక్కడి నుండి దారి లేదు, మళ్ళీ ఇటే దారి అంతే. చూసిరా, స్విమ్మింగ్. నాకైతే నీళ్ళు ఆ కొన్ని నీళ్ళల్లో కూడా వద్దామంటేనైతే మస్తు భయమైంది. అయ్యో వర్షం మళ్ళీ వస్తుంది, స్టార్ట్ అయింది. పెద్ద గండి పడ్డదిగా. అయ్యో చూసిరా ఫ్రెండ్స్, ఈ మూలకైతే ఇగో మొత్తం గండి బాగా పడ్డది. ఇది పొలం లాస్ట్ చివరిది గండి పడ్డది. మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. చూడండి, చెరువు అందాలు అయితే ఇట్లున్నాయి. ఇక్కడ నుండి వాగైతే మొత్తం చెరువు. చూసిరా, చెరువు నీళ్ళు అయితే ఫుల్, అన్ని చెరువులు అయితే ఫుల్ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, ఓకేనా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ చెర్లకు కూడా అన్ని చెర్లకు నీళ్ళు వచ్చినాయా లేదా, వర్ణదేవుడు కరుణించిండా లేదా. వర్షం అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.